వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. అసలు మనకి స్కోప్ ఒక స్పేసే క్రియేట్ చేస్తున్నారు. స్పేస్లో ఇయ్యకుండానే మొత్తం ప్రమోషన్స్లో మునిగిపోయారు టీం అంతా కూడా. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అసలు అందరూ కూడా ఈ సినిమా మీద అంత ఇన్వెస్ట్ చేయడం, ఎఫర్ట్స్, ఎమోషన్స్ కూడా చూస్తూ ఉంటే అసలు ఏంటి ఈ సినిమా వెనకాల ఉన్న కథ ఏంటి, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఏంటి అని నాకైతే అనిపించింది, మీకు కూడా అనిపించుంటుంది. సో మనకి వన్ ఆఫ్ ది సింహం ఇప్పుడు ఉన్నారు ప్రొడ్యూసర్ భాను ప్రతాప్ గారు. సో అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. నిజంగానే అసలు ప్రమోషన్స్ ఒక రేంజ్ లో బీభత్సంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. గాయపడ్డ సింహానికి వెనకాల మీరు ఒక 4 సింహాల్లో నుంచొని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి రీజన్? చాలా హ్యాపీగా ఉంది మీరు ఆ మాట అంటుంటే. అవునా? ఎందుకంటే మాకు ఎప్పుడు ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది, మనం చేస్తున్న ప్రమోషన్ రీచ్ అవుతుందా లేదా చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ మాట అంటుంటే నిజంగా రీచ్ అయిందన్న హ్యాపీనెస్ వస్తుంది. థ్యాంక్ యూ ఫస్ట్. సూపర్ అండి. అండ్ నిజంగానే అసలు ఒక మూవీని అంటే మీరు ఇంతకుముందు చేసిన మూవీస్ కూడా అంతే ఎఫెక్టివ్గా ప్రమోషన్స్ చేసినప్పటికీ కంపారేటివ్లీ ఇది ఇంకొంచెం ఎక్కువగా చేస్తున్నారా అనిపించింది. సో ఇందులో ఈ మూవీ కంటెంట్ రీచ్ అవ్వాలని చేస్తున్నారా, లేకపోతే లాస్ట్ టైం ఏదైతే దెబ్బ పడిందో దాన్ని బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నారా? అదేం లేదండి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మేము ఎవ్రీ టైం ఎంత ఎఫర్ట్ పెడతామో ఈ సినిమా కూడా అంతే ఎఫర్ట్ పెడుతున్నాము. ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది క్రియేటివ్ ఆస్పెక్ట్స్ నుంచి వచ్చిందండి. అంటే ఇది కొంచెం క్రియేటివ్ యాంగిల్ యాడ్ చేసాం దీంట్లో. అది రీచ్ అయ్యేటప్పటికి, అవి వైరల్ అయ్యేటప్పటికి మీకు ప్రమోషన్స్ బాగున్నాయని అనిపిస్తుంది. కాకపోతే బ్యాలెన్స్ గా చేస్తున్నామండి. కొన్ని క్రియేటివ్ అసెట్స్ ఏవైతే మేము క్రియేట్ చేసామో, లైక్ ట్రంప్ సిరీస్ వీడియోస్, అవి చాలా రీచ్ అయ్యాయండి. అవి రీచ్ అవడం వల్ల ప్రమోషన్స్ బాగున్నాయని అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్. సూపర్. మరి ట్రంప్ గారికి రెమ్యునరేషన్ మీరు ఎంత ఇచ్చుకున్నారు? ఆయనకి ఇస్తున్నాం కదండి, బోల్డ్ రెమ్యునరేషన్. అండ్ ఇప్పుడు మూవీ మరి ఇంత ప్రమోషన్ చేసినా ఆడియన్స్ థియేటర్కి వస్తారా రారా అనేది కూడా ఒక డౌట్. వచ్చిన తర్వాత సినిమా ఫస్ట్ రివ్యూ ప్రకారం ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఉంటుంది. సో మరి ఈ మూవీకి నిజంగా అంతమంది పుల్ చేయగలుగుతుంది అని అనుకుంటున్నారు? అంటే బేసిక్ గా కామెడీ అండి. అండ్ మీరు అన్నట్టు కొంచెం ప్రమోషన్స్ రీచ్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసాము. రేపు సినిమా టాక్ బాగుంది అని అంటే మటుకు ఇలాంటి సినిమాలకి జనాలు మంచి ఆదరణ ఇస్తారండి. అంటే మీరు చూస్తే ఆడియన్కి ఎప్పుడు కూడా చిన్న సినిమానా పెద్ద సినిమానా పక్కన పెట్టి ఏంటి అసలు సినిమా బాగుంది అని అంటే మటుకు ఖచ్చితంగా థియేటర్కి వస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా మేము డిజైన్ చేసిందే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇద్దాం అని చెప్పి. అందుకనే మంచి ప్యాకేజింగ్ చేసాము, యాక్టర్స్ వైజ్ కానీ లేదంటే మిగతా టెక్నీషియన్స్ వైజ్ కానీ. అవన్నీ కూడా రేపు థియేటర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఆడియన్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాడు. ఒకసారి వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది అని అంటే వస్తారండి, ఆడియన్స్ డెఫినెట్ గా వస్తారు. రాలేదు అని అంటే ఎక్కడో అది మేము ఫెయిల్ అయినట్టు అంతే. అవును. అండ్ ఒకవేళ ఆడియన్స్ ఇప్పుడు అంతమంది వచ్చినా కూడా ఓవరాల్ థియేటర్స్ రిలీజ్ కూడా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది? ఇది ఎస్విసి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. మంచి లైక్ యుఎస్ లో ఒక 200 స్క్రీన్స్ దాకా వస్తున్నాయి దీనికి. ఎందుకంటే యుఎస్ బాగుంది దీనికి, బాగా వాళ్ళు అక్కడ ప్రాబబ్లీ మేబీ మన తెలుగు ఆడియన్స్ మిస్ అవుతున్నారు. అక్కడ బేసిక్ గా మనం ఫస్ట్ నుంచి కూడా డయాస్పోరా అంటే మన అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ వాళ్ళకి ఇది అపీల్ అవుతుంది అనేది మాకున్న స్ట్రాంగ్ గట్ ఫీల్. అది రాజు గారికి కూడా అలాగే అనిపించింది. సో ఓవర్సీస్ వీ హావ్ టైడ్ అప్ విత్ ఎ స్ట్రాంగ్ పార్ట్నర్ అండ్ దే ఆర్ రిలీజింగ్ ఇన్ ఆల్మోస్ట్ 200 స్క్రీన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా ఒక 300-350 స్క్రీన్స్ దాకా ఓవరాల్ 500+ స్క్రీన్స్ ఉంటాయి. సో అంటే ఓ రకంగా ఆల్రెడీ మీరు రిలీజ్ ప్రీమియర్స్ అప్పుడే బ్లాక్ బస్టర్ పోస్టర్ వేసుకోవచ్చు అనమాట. వేయాలండి, వేద్దాం. ఒక షో పడంగానే తెలిసిపోతుంది. అవును, తెలిసిపోతుంది. అండ్ కాస్ట్ విషయంలో మీకు ఫస్ట్ యాక్చువల్లీ పవన్ గారు మీకు వచ్చి స్టోరీ చెప్పిన తర్వాత కాస్ట్ మీరు కలిసి అందరూ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చొని డిసైడ్ అయిన థింగా లేకపోతే ఏంటి? యాక్చువల్గా పవన్ ఎప్పుడైతే కథ చెప్పాడో పవన్ మైండ్ లో క్యాస్ట్ చేసేసుకున్నాడు. పవన్ నాకు ఫస్ట్ వచ్చి చెప్పేటప్పటికి సో ఈ క్యారెక్టర్ తరుణ్ అని చెప్పాడు, ఈ క్యారెక్టర్ జేడి అని చెప్పాడు. విష్ణు గారి క్యారెక్టర్ అప్పటికి మేము డిసైడ్ అవ్వలేదు. బట్ నాకు అనిపించింది, అది నేనే పుష్ చేశాను అనమాట. ఇది మటుకు ఇది అప్పుడు దాన్ని అంతలా చూడాల కథ రాసినప్పుడు. కానీ ఎప్పుడైతే నాకు కథ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ నాకు తెలిసిందో నేను రియలైజ్ అయ్యాను. టీం అందరితో డిస్కస్ చేసి ఇది ఆయన అయితే బాగుంటుంది అని అన్నప్పుడు అందరూ కూడా అవునా ఆయన చేస్తారా ఏంటి, చేస్తే బాగుంటది కానీ అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు. సో అప్రోచ్ అవ్వడం జరిగింది నాకు, ఆయనకి, ప్లస్ అలాగే విజయ్ గారు, మా అందరికి ఆయన చాలా క్లోజ్ అసలు రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ లో ఆయన కూడా చాలా పాజిటివ్ గా తీసుకుని చేస్తాను జరిగింది.
సూపర్. అంటే టు బి ఫ్రాంక్, అంటే ఈ ఫన్ మూవీస్ లో కొంచెం కేమియోలో ఆల్రెడీ కొంచెం ఫన్ మీద, అంటే ఈ హీరో చేస్తే సూపర్ ఉంటుంది ఫన్ అనే హీరోని పెట్టడం వల్ల కూడా మీకు బెనిఫిట్ అవుతుంది అన్నట్టు పెట్టారా, లేకపోతే కంటెంట్ స్టోరీ బేస్డ్ అండి, ప్యూర్ గా కాంటెంట్ డ్రివెన్ క్యారెక్టర్ అది. మీరే చెప్తారు త్వరలో, మీరు చూస్తారు. ఈ క్యారెక్టర్ ఆయన 100% ఆయన అయితేనే కరెక్ట్, ఆయన తప్ప వేరే ఎవరు మేము ఊహించుకోలేకపోతున్నాం ఇప్పుడు. ఆయన కాకుండా ఇంకొకరు ఎవరైనా చేస్తుంటే అసలు ఈ స్కేల్ ఇది వచ్చేది కాదండి సినిమాకి, లేదంటే కథకి. ఆయన ఆయన రావడం మా అదృష్టం, అండ్ ఆయన పర్ఫెక్ట్ గా దాన్ని అవుట్పుట్ బాగా ఇవ్వగలిగారు. ఓకే. అండ్ మరి జేడి గారిని అంటే కొంచెం ఒక రకంగా ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నా ఆ ఇంపాక్ట్ అనేది ఉన్నప్పటికీ కూడా ఒక ఫన్ రోల్లో, అంటే ఒక కామెడీ జోనరా ఉన్న మూవీలో జేడి గారు కొంచెం అక్కడ జేమ్స్ బాండ్ లుక్ ఫీలింగ్ వచ్చేలాగా అటు ఫన్ క్రియేట్ చేస్తూ కొంచెం సీరియస్నెస్ క్రియేట్ చేసే రోల్కి జేడి గారే కావాలని ఎవరికి వచ్చింది థాట్? అది పవన్ డిసైడ్, ఆల్రెడీ పవన్ అండ్ కశ్యప్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ముందే వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది ఈ క్యాస్ట్ ఫారియా, జేడి అండ్ తరుణ్, జేడి గారు, తరుణ్, వీళ్ళందరినీ ముందే డిసైడ్ చేసుకుని మాకు పిచ్ చేశారు అనమాట. వీవ్ సీన్ అబ్బా జేడి గారు అయితే అదిరిపోద్ది అనేది నాకు ముందర నుంచే ఉంది. అది కథ చెప్పినప్పుడు నేను రియలైజ్ అయ్యాను. అండ్ అది పవన్ ఐడియా అండి. పవన్ అప్పటికే దయా వర్క్ చేసి ఉన్నాడు, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండ్ ఉంది. ఇంకా నాకు ఆయన మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నేను గులాబీ అవన్నీ చూసాను నేను చిన్నప్పుడు. I really admired, like, you know, his work. Satya is one of my favorite movies. So it's very happy to work with him. అండ్ కొన్నిసార్లు ఆ కాస్టే మూవీకి ప్లస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే కాస్ట్ని చూసి సినిమా ఎట్లయినా సరే సూపర్ హిట్ అవుతుంది అని వెళ్ళిన తర్వాత మైనస్ అయినాయి. మేబీ అది మీకు కూడా కొన్నిసార్లు ఎర్లియర్ ప్రాజెక్ట్స్ వల్ల మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. సో ఆ ప్రాజెక్ట్ మీరు కథని చూసి ఒక ప్రొడ్యూసర్గా ఈసారి డెఫినెట్గా ఈ కథ ఈ కాస్ట్ వల్ల క్లిక్ అవుతుందని తీసుకున్నారా, లేకపోతే లేదు సో ఈ కాస్ట్ ఇవన్నీ చూసి బడ్జెట్ వస్తుంది కదా, ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ వస్తుంది అనే థాట్లో తీసుకున్నారు? మీరే ఆన్సర్ చేస్తారండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అని అన్నారు కదా, సో ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ని దృష్టిలో పెట్టుకునే చాలా కేర్ఫుల్ గా ప్రతి క్యారెక్టర్ ని మేము చూస్ చేసుకున్నామండి ఇది. అండ్ 100% ఈసారి అయితే మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. బట్ అసలు టు బి ఫ్రాంక్, ఒక ప్రొడ్యూసర్ గా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉంటారు, ఆ డైరెక్టర్ మూవీ హిట్ అయిపోతే నెక్స్ట్ టైం ఈ డైరెక్టర్ మూవీ అయితే సూపర్ హిట్ రా అని ఫిక్స్ అయిపోతారు ఆడియన్స్. సో అలానే ఈ ప్రొడ్యూసర్ చేశారంటే ఏ సినిమా అయినా చాలా జాగ్రత్తగా బాగా చేస్తారు అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. సో మీరు మరి కథలు చూస్ చేసుకునేటప్పుడు, వాటిని ప్రొడ్యూస్ చేసేటప్పుడు మీరేం ఆలోచిస్తారు? అదే రిలేటబిలిటీ అనేది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఆడియన్ ఏం కనెక్ట్ అవుతాడు, ఆడియన్ అసలు ఏం అంటే ఎంటర్టైన్ చేయగలుగుతామా, లేదంటే ఆయన ఏడిపించగలుగుతామా, లేదంటే ఆయన వేరే ఏదన్నా లైక్ యూనో ఏదైనా మెసేజ్ ఇవ్వగలుగుతామా, ఇది ఒకసారి చూసుకుంటాము. మరీ ప్రీచీగా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం రిలేటబుల్గా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే థియేటర్లో తను అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఇదే ఎజెండా, అంతకుమించి ఏమి ఉండదండి. ఆ ఎజెండా ఫుల్ఫిల్ అవుతుంది, కథ విన్నప్పుడు నాకు అర్థమైంది అని అంటే దాని మీద కూర్చుంటాము, కసరత్తు చేస్తాము. కథలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఆన్ పేపర్ వీ విల్ మేక్ ఇట్ బెటర్. సెట్కి వెళ్తుంది, తీస్తారు, తీసిన తర్వాత మళ్ళీ ఎడిట్ టేబుల్ మీద కసరత్తులు ఉంటాయి. ఇవన్నీ చేసి ఈ హార్డ్ వర్క్ అంతా అయిన తర్వాత థియేటర్కి వస్తుందండి. బట్ ఒక్కసారి అందులో దిగిన తర్వాత అబ్బా ఎందుకు దిగాంరా అనిపిస్తుందా, లేదా మీకు లేదు ఈసారి మరి ఎలాగో దిగాం కదా పెట్టి మొత్తం పోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందాం అని అనిపిస్తుందా మీకు? ఎందుకు దిగాము అని అయితే అనిపించదండి. అంటే డిఫికల్టీస్ ఫేస్ చేస్తాం. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన ప్రతి బిజినెస్ లోనూ ఉంటుందండి, అలాగే సినిమా కూడా ఒక బిజినెస్. ఆర్ట్ అండ్ బిజినెస్ రెండు ఇది. సో ఇందులో ఏంటంటే లైక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేసి వాటికి ఎలా సొల్యూషన్ ఇచ్చుకోవాలనేదే తప్ప ఎందుకు వచ్చాం రా బాబు అనేది అయితే ఇప్పటిదాకా అయితే రాలేదు. హోప్స్ రాకూడదు అఫ్ కోర్స్, బట్ ఎందుకంటే మీరు చూస్ చేసుకున్న మూవీస్ మేబీ కాస్ట్ కానీ స్క్రీన్ ప్లే అంతా బాగా వెళ్తున్నప్పటికీ కొంత మిస్ మ్యాచ్ అవుతున్నాయి, బట్ కేర్ తీసుకుంటారు. చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుందండి, దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అనేది. ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి థియేటర్లో ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి మాకు అన్ని ఎంత కష్టమైనా సరే అక్కడతో అది రిజాల్వ్ అయిపోద్దండి. ఓకే. సో ఎనీవే ఇన్సెక్యూరిటీస్ తోటి అసలు మరి మూవీ ఈసారి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఫీల్డ్లో ఒకసారి వెళ్ళి చూద్దామా అన్నప్పుడు మీరు కూడా ఫీల్డ్లో సెట్స్లోకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? ఈ సినిమా చాలా పాజిటివ్ వైబ్తోనే మేము ఉన్నామండి పూర్తిగా. స్టార్టింగ్ నుంచి అసలు కథ విన్నప్పటి నుంచి ఆన్ సెట్స్ లేదంటే పోస్ట్ ప్రొడక్షన్
ఎవ్రీ ఫేజ్ లో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఎప్పుడు భయపడలా. చిన్న ఏదో అంటే లైక్ ఇది ఇంకా బాగుంటే బాగుండు, ఇది ఇంకా బాగుంటే బాగుండు అనే ఫీలింగే తప్ప భయం అమ్మో ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది అనేది అయితే ఎప్పుడు అనిపించలేదు. మోస్ట్లీ అంటే అదిలా రాకుండా మేనేజ్ చేసుకోగలిగారు టీమ్ అని చెప్తారు. 100%. అందరూ ఎవ్రీబడి కంట్రిబ్యూటెడ్ అండి. ఎస్పెషల్లీ మ్యూజిక్ టూ గుడ్ ఇచ్చాడు స్పీకర్. మీరు చూస్తారు త్వరలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి చాలా మంచి పేరు వస్తుంది తనకి. అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా తను చాలా మేము వీఆర్ నాట్ మేకింగ్ ఆన్ హ్యూజ్ బడ్జెట్స్ బట్ స్టిల్ వీ నీడ్ ఎ ప్రొడక్షన్ డిజైన్. సో చంద్రిక చాలా గ్రేట్ ప్రొడక్షన్ డిజైన్ ఇచ్చింది, కాస్ట్యూమ్ డిజైన్ వచ్చింది. అందరూ అండి ఎవ్రీబడి హ్యాస్ పుట్ దేర్ ఎఫర్ట్స్. అండ్ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక హీరోకి ఇంకో హీరో ఇన్స్పిరేషన్ ఉంటారు, బట్ అలానే మనకి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్కి కూడా కొంతమందికి గుర్తుండిపోతారు ఈ ప్రొడ్యూసర్ మూవీస్ ఒక మార్క్ ఉంటుంది. అలా మీకు కూడా మరి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉండి లేదా నేను కూడా ఇలాంటి కొన్ని మిస్టేక్స్ చేయకుండా నేర్చుకున్న థింగ్స్ ఏమన్నా ఉన్నాయి ఎవరి నుంచైనా? అరవింద్ గారు ఈజ్ లైక్ అవర్ గాడ్ ఫాదర్. వీ హావ్ లెర్న్డ్ సో ఆయన ఎలా చూస్తారు సినిమాని, ఆయన ఎలా తీస్తారు ఏంటి ధోరణి కొంచెం వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది, ప్లస్ ఆయన డిస్కషన్స్ వాటిల్లోనే ఎక్స్పీరియన్స్ ఉంది. సో వీటన్నిటి ద్వారా మై ఇన్స్పిరేషన్ ఇస్ అరవింద్ గారు అండ్ వాసు. ఓకే, సో అంటే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అంటే ఒకప్పుడు ఎలా ఉండేది ట్రెండ్ అనేది ఒక ఫార్మాట్లో మూవీస్ రిలీజ్ అయితే ఆప్షన్ ఇంకోటి ఏమీ లేదు మనకు, ఓన్లీ థియేటర్ 70 mm. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్ కూడా మారుతూ వస్తుంది, ఓటీటీ వస్తుంది, కొన్నిసార్లు మనకి పైరసీ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఆడియన్స్కి ఎంత ప్రమోషన్ చేసినా కూడా ఆడియన్స్ థియేటర్స్కి వస్తారా రారా తెలీదు. సో ఈ ఆస్పెక్ట్స్లో మూవీ చేయడం మీకు ఎంత ఒక పెయిన్ఫుల్ ఉంటుందా లేకపోతే కొంచెం ఎంత ఎంజాయ్ చేసినా మనం ఈ ప్రాసెస్ని ఆబ్వియస్గా ఈ పెయిన్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ మనం కాంటెంట్ మీద కొంచెం గ్రిప్ ఉండి మనం డెలివర్ చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ ఉన్నంతకాలం ఓకే అండి. లేదంటే స్ట్రగుల్ అవుతాం అండి, డెఫినెట్గా స్ట్రగుల్ అవుతాం. మనకి క్లారిటీ ఉండాలి, డిటర్మినేషన్ ఉండాలి, ఉంటే ఓకే. లేదంటే మటుకు వెరీ రిస్కీ ఫీల్డ్ మీరు అన్నట్టు, వెరీ వెరీ రిస్కీ. బట్ అంత రిస్క్ తీసుకొని మీరు ఒక కంటెంట్ని ఈజీగా ఓకే చేయాలని అంటే ఎలా చేయగలుగుతారు? అంటే లైక్ ఇప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మేజర్గా చూస్తారు మీరు? కథ అండి, ఒకటే సొల్యూషన్. కథ బాగుంటే కథలో మళ్ళీ చాలా ఉంటాయి పారామీటర్స్ మేము అనలైజ్ చేసేది. అవన్నీ ఉన్నాయి, సెట్ అయ్యాయి అని అంటే, కథ టెక్నికల్గా ఉంది బాగుంది అని అంటే విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సూపర్. అండ్ ఇంకా మామూలుగా ఒక కొంచెం రిలాక్స్డ్ మోడ్కి వస్తే కనుక ఒకవేళ మూవీ సక్సెస్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా అనేది పక్కన పెడితే లాస్ట్ టైం మీ ఎక్స్పీరియన్స్ కొంచెం అది అటు ఇటుగా అయ్యింది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అండ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ సక్సెస్ బాట కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పండి. అంటే అదే అండి, అంటే మనం ఒక జర్నీలో ఏమవుతుందంటే అండి, మనం ఎవాల్వ్ అవుతూ ఉంటాం అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి మనకి ఇంకా ఏమవుతుందంటే ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఇట్స్ నాట్ ఎనీ డిఫరెన్స్ అనమాట. మనం అలా 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 మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. ఆ జర్నీలో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి సక్సెస్ వస్తుంది. రెండింటినీ ఈక్వల్గా మనం చాలా బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయగలిగితే ఇంకొంచెం బెటర్ పర్సన్ కింద ఎవాల్వ్ అవుతామండి. అదే నేను నేర్చుకున్నాను. అండ్ అసలు ఒక లాస్ కానీ ఒక ప్రాఫిట్ కానీ లేదా ఒక సక్సెస్ కానీ ఒక ఫెయిల్ కానీ ఒక ప్రొడ్యూసర్గా మీరు ఏ టర్మ్స్లో క్యాలిక్యులేట్ చేస్తారు? 2 terms అండి. ఒకటి క్రెడిబిలిటీ, రెండోది మనీ. రెండు లాస్ అవ్వకుండా ఉంటే చాలు. సో ఇప్పుడు ఈ పరంగా మరి ఈ మూవీకి మీకు ఓవరాల్గా అయిన బడ్జెట్ ఎలా ఉంది? అండ్ ఆల్మోస్ట్ ప్రీ రిలీజ్ అప్పుడే మీకు వీఆర్ ఇన్ బ్రేక్ ఈవెన్ సిచ్యువేషన్. మేము ఆల్రెడీ థియేటర్ అన్ని లైక్ బిజినెస్ చేసాము, బ్రేక్ ఈవెన్ సిచ్యువేషన్ లో ఉన్నాం. థియేట్రికల్ గా బాగా వర్కౌట్ అయింది అని అంటే విల్ మేక్ గుడ్ మనీ. ఓకే, సో ఆల్రెడీ కొంచెం అదైతే మీకు ఈక్వల్ గా వెళ్ళిపోయింది బడ్జెట్ బిజినెస్ పరంగా, బట్ కంటెంట్ పరంగా లాట్ ఆల్సో ఫిలిం. అసలు ఇలా అంటే లైక్ చాలా మంది నన్ను అడిగారు అనమాట, లైక్ ఈ పర్స్పెక్టివ్ లో నువ్వు తరుణ్ భాస్కర్ హీరో కింద ప్రొజెక్ట్ చేస్తున్నావు ఈ సినిమాని, సో దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు ఏంటి మీరు అని చాలా మంది అడిగారు. బట్ వీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ద కాంటెంట్ అండి. అండ్ వీ నో తరుణ్ కెన్ లైక్ పుల్ ఇట్ ఆఫ్. తరుణ్ చేయగలుగుతాడు అని చెప్పి మాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా తనకి సపోర్ట్గా జేడి గారు ఉన్నారు, మాకు విష్ణు గారు యాడ్ అయ్యారు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో మేము బడ్జెట్కి వెనకాడకుండా ఖర్చు పెట్టాము, ఎక్కడ క్యాలిక్యులేట్ చేసుకోలేదు, దాటేస్తున్నాము లిమిట్ దాటేస్తున్నాము అని చెప్పి.
దానికి తగ్గట్టుగానే మాకు బిజినెస్ కూడా అయిందండి. Okay. సో అండ్ కొలాబరేటివ్ గా ఇప్పుడు ఈసారి 4 మెంబర్స్ ఉన్నారు ప్రొడ్యూసర్స్. లాస్ట్ టైం మీరు ఒకరే చేశారు, సో అది మిస్టేక్ అయింది కాబట్టి ఈసారి కొలాబరేటివ్ గా వెళ్దాం లాస్ట్ టైం కూడా కొలాబరేటివ్ గానే చేసామండి. లాస్ట్ టైం వీఆర్ విత్ వైరా అండ్ బనివాసు బీబీ వర్క్స్. ఈసారి వచ్చేటప్పటికి వీఆర్ విత్ పిఓవి అని చెప్పి పవన్ సాధనేని అండ్ విజయ్ గారు ఉన్నారు దాంట్లో. మాది సప్తాస్వ కళ్యాణ్ అంటే మేము మేజర్ ప్రొడక్షన్ మేమే హ్యాండిల్ చేసామండి. అండ్ కొలాబరేషన్ ఈజ్ ఏ మంత్ర అండి, ఇట్ ఆల్వేస్ వర్క్స్. మనం జాగ్రత్తగా ఉన్నాము అని అంటే కొలాబరేషన్ లో మనకి కొంచెం యూనో స్టేక్స్ తగ్గుతాయి మనకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కొంచెం రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వర్క్స్ చేయొచ్చు. ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే బదులు 3 సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు ఒకే ఏడాది. అండ్ ఇప్పుడు తండేల్కి కానీ ఆయకి మీరు కో ప్రొడ్యూసర్ గా కూడా చేశారు. సో అంటే మూవీస్ కి చేసినప్పుడు ఆఫ్ కోర్స్ అవి కొంచెం తండేల్ ఇది సూపర్ హిట్ మూవీ అది, బట్ స్టిల్ మీరు తర్వాత ప్రొడ్యూసర్ గా వచ్చినప్పుడు మీరు ఏ మిస్టేక్ చేయడం వల్ల ఇవి కొంచెం దారి అటు ఇటు వెళ్ళింది? ఫస్ట్ సినిమా నన్ను ప్రొడ్యూసర్ కింద సింగిల్ ద్వారా వచ్చానండి నేను. సింగిల్ ఇస్ అ వెరీ బిగ్ సక్సెస్ ఫర్ అస్. తర్వాత మేము నెక్స్ట్ ఫిలిం మిత్రమండలి చేసాము. మిత్రమండలి ఓకే ఫైన్ అంటే మిక్స్డ్ రిజల్ట్ వచ్చింది. ప్లాట్ఫామ్ మీద దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అమెజాన్ లో. థియేట్రికల్ గా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే అండి, అంటే లైక్ ఆ టైప్ ఆఫ్ కాంటెంట్ ప్లాట్ఫామ్స్ లో చూస్తారు అనేది మాకు అర్థమైంది. అండ్ వీ లెర్న్ ఎ లెసన్, ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ మనం థియేటర్ ప్రజెంట్ చేయగలుగుతాం అనేది వీ లెర్న్ ఎ లెసన్. సో అంటే ఓటీటీకి అయితే ఎలా కావాలి, థియేటర్ కి అయితే ఎలా కావాలి. సో అది ప్లాట్ఫామ్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన షార్ట్ రీల్స్ కూడా ఇప్పటికీ కూడా చాలా వైరల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పటికీ నాకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రీల్ పంపిస్తూ ఉంటారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చిన రీల్స్ ఉన్నాయి, మల్టిపుల్ రీల్స్ కి మల్టిపుల్ మిలియన్స్ లో వచ్చిన. సో ఒక రకంగా అది హిట్టే. కొన్ని ప్లాట్ఫామ్ లో దాన్ని ఎంజాయ్ చేశారు. ఆన్ స్క్రీన్ ఇట్స్ నాట్ ఆన్ స్క్రీన్ అండ్ ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్ లో అది కొంచెం పోయింది. Even like that film also we distributed and we released it in an OTT, we've audio, satellite and platforms on close చేస్తున్నాం. అది కూడా మేము అంటే లైక్ it's not a disaster for us. It's a very calculated film which we have done and అనుకున్నంత ప్రాఫిట్స్ రాలా. యా అంటే అఫ్ కోర్స్ మీరు అన్నారు ఇప్పుడు అనుకున్నంతగా రావట్లేదు, మీరు అన్నారు షార్ట్ రీల్స్ లో బాగా రీచ్ వెళ్తుందని. ఈ మధ్య ఆడియన్స్ కి కూడా ఏంటంటే కొంచెం ఏమన్నా ఫన్ చేసినప్పుడు రెగ్యులర్ గా మనకి మీమ్ స్టైల్ షార్ట్ రీల్స్ పరంగా వెళ్తే ఇవన్నీ మిక్స్ చేసేసారు, సో ఏముంటుంది అనే ఫీలింగ్ కానీ అనే థాట్ లో ముందే ఇమాజిన్ చేసుకొని కూడా కొన్నిసార్లు వెళ్ళట్లేదు. సో మరి ఈ గాయపడ్డ సింహం అనేది కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తుంది అంటారు ఆడియన్స్ కి? ఈ సిచ్యువేషన్స్ చాలా కొత్త సిచ్యువేషన్స్ అండి కథలో. ఒక అతను ఇలాగా యుఎస్ వెళ్దాం అనుకుని చెప్పి వెళ్ళలేకపోవడం వల్ల ట్రంప్ మీద రివెంజ్ తీసుకుంటాం అనే సిచ్యువేషన్ చాలా కొత్త సిచ్యువేషన్. అది ఒక పాయింట్ విన్నప్పుడే యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఎక్సైట్ అయ్యా. అదే ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఆడియన్స్ కి ట్రైలర్ చూసినప్పుడు ట్రేజర్ చూసినప్పుడు కూడా అనిపించింది. థియేటర్కి వచ్చిన తర్వాత ఇంకా ఈ పాయింట్ బేస్ చేసుకుని ఇది థియేటర్కి రప్పించడానికి యూజ్ చేసే పాయింట్, దీని వెనకాల చాలా కథ ఉంటుందండి. ఆ కథ ఎంటర్టైన్ చేస్తుంది అనేది మాకున్న స్ట్రాంగ్ ఫీలింగ్. సో అండ్ కాస్ట్ విషయంలో ఇప్పుడు కొంతమందిని అందరినీ వీళ్ళకి ప్రాబబ్లీ అన్ని చూసుకోవడం కానీ అనుకున్న దానికన్నా కూడా డబల్ ఖర్చు అవుతున్నప్పుడు సినిమా అవుట్పుట్ విషయంలో ఏమన్నా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందా మీరు ఏమన్నా ఈ మూవీలో? లేదా లేదండి, లేదు, మేము అనుకున్నదే చేసాం. ఇది ఏదన్నా సరే ఇది మేము అనుకున్నదే చేసాం. మోస్ట్లీ అనుకున్నది అవుట్పుటే రాబోతుంది. అండ్ మరి మొత్తం ఫన్ జోన్ రాసి కూడా కొన్నిసార్లు ఎంత నవ్వు వచ్చినా సరే ఇంకా కొత్తగా ఏముండదులే ఈ టైప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఈ కామెడీసే చేసినా కూడా ఆ ఫేవరెట్ హీరో అయినా బోర్ ఫీల్ అవుతారు. సో మరి మీరు నెక్స్ట్ కూడా ప్రొడ్యూసర్ కి ఇట్లాంటి జోనరాసే కంటిన్యూ చేయబోతున్నారు? అంటే ఈ సినిమాలో కూడా మీ కామెడీతో పాటు వేరే జానర్స్ కూడా ఉన్నాయండి. క్రైమ్ ఈజ్ లైక్ మేజర్ జానర్ ఇన్ దిస్. అది మీరు సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత సో ఒక చిన్న రామ్ కామ్ కింద స్టార్ట్ అయిన స్టోరీ ఇది జానర్ షిఫ్ట్ అయ్యి వేరే జానర్ లోకి వెళ్తుంది. ఆ థియేటర్ లో సర్ప్రైజ్ కింద ఉంచుదాం అది ఎలాగా ఏంటి అనేది. డెఫినెట్ గా మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి కాబట్టి ఆడియన్స్ కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
అండ్ మరి నెక్స్ట్ జానర్స్ కూడా మీరు కొత్తగా నెక్స్ట్ సూన్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ వన్ హారర్. ఆల్రెడీ అది షూట్ అది స్టార్ట్ చేసాం. కంప్లీట్ హారరా కామెడీ హారర్? లేదు లేదు, నో కామెడీ, సీరియస్ హారర్. భయపెట్టాలి. ఇప్పుడు డబ్బిస్తాం కదా, నెక్స్ట్ భయపెట్టాలని డిసైడ్ అయ్యాము. సో సీరియస్ గా భయపెట్టాలనే ప్రాసెస్ లో ఒక సీరియస్ హారర్ చేస్తున్నాము. హోప్ఫుల్ గా అది ఈ ఇయర్ రిలీజ్ అవుతుందండి, వెరీ సూన్. మరి కాస్ట్ ఏమన్నా హింట్ ఏమన్నా ఉందా మాకు? పోస్టర్ రిలీజ్ చేస్తాం, అప్పుడేనా? టీజర్ అండ్ పోస్టర్ రిలీజ్ చేస్తాం. ఓకే, సో ఎలాగో ప్రమోషన్స్ గట్టిగా చేస్తారు కాబట్టి అప్పుడు తెలుస్తుంది. సూన్, వెరీ సూన్ వి విల్ స్టార్ట్. అండ్ ఓవరాల్ గా ఇప్పుడు మీకు ఆఫ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ లో తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఒక డైరెక్టర్ నుంచి ఒక హీరోగా చేస్తున్నప్పుడు తన నుంచి కూడా మీరు ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా? ఫిలిం ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి, ఒక ప్రొడ్యూసర్ గా కూడా సినిమా కథ విని ఓకే చేసిన తర్వాత ఒకటే మాట చెప్పాడు అనమాట, ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ క్రియేటివ్. మీరు ఏంటో చెప్పండి, కెమెరా చెప్పండి, వస్తాను, యాక్ట్ చేస్తాను, వెళ్ళిపోతాను అంతే. ఓకే, అది తప్ప నేను ఇంకేం చేయను అని అన్నాడు. సో క్రియేటివ్గా మేబీ ఏదన్నా చిన్న చిన్న డైరెక్టర్తో ఏమైనా డిస్కస్ చేసుకుని ఉండొచ్చు, కానీ అసలు మాతో అయితే తను ఎప్పుడు కూడా ఇది బాగుందండి, ఇది బాగాలేదండి, ఇలా చేద్దామండి ఎప్పుడు లేదండి. ఈజ్ ఆల్సో హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఏమైనా అవుట్పుట్ తనకి ఏమైనా డౌట్ వస్తే ఏమైనా అడిగేవాడేమో, అవుట్పుట్ కూడా తనకి ఎప్పుడు ఏ డౌట్ రాలేదు. సో తను అలా ఫ్లోలో హీస్ లైక్ యునో పార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట. అందులో అంటే కంటెంట్ విషయంలో ఏమన్నా ఉంటే కొంచెం మింగిల్ అవుతారు. ఎప్పుడు తను ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఇన్వాల్వ్మెంట్ అది కూడా చాలా నెగ్లిజిబుల్ అండి. అండ్ టు బి ఫ్రాంక్ గా మనకి ఇప్పుడు ఒక హీరోయిన్స్ కి వీళ్ళకి ఏంటంటే వచ్చిన రోల్ ఫేమ్ని బట్టి ఒక్కోసారి రోల్స్ వాళ్ళు బిజీ ఉంటారు, లేదా కొన్నిసార్లు బాగా గ్యాప్ ఉంటుంది, వాలటాలిటీ ఉంటుంది, సేమ్ స్టాక్ మార్కెట్ లాగా ఉంటుంది మనకి పరిస్థితి. సో మరి ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అండ్ ఇప్పుడు ఎందుకంటే టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చూసుకుంటే మనకి థియేటర్స్ లో వీకెండ్ ఏదైనా సినిమాకి వెళ్దామా అని ఆడియన్స్ చూస్తుంటే కొన్నిసార్లు మూవీస్ కనపడితే కానీ వెళ్ళాలి అని అనిపించే అంత ఉండవు, లేదా కొన్నిసార్లు మూవీస్ కనిపిస్తే ఆ కొన్ని డేస్ మూవీస్ అయిపోతున్నాయి, తర్వాత ఉండట్లేదు. సో ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటారు? అంటే ప్రొడ్యూసర్స్ లేకనా, లేకపోతే కంటెంటా? మేజర్గా అంటే లైక్ యూనో ఇది ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అండి. అంటే ఇది చాలా డిపెండెన్సీస్ ఉంటాయి, యూనో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ సినిమా ఈ టైంలో రిలీజ్ చేయాలని అనుకుంటాం మనం, కానీ అనుకోని రీజన్స్ చాలా చాలా డెవలప్ అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అన్నా, లేదంటే ఒక మంచి డైరెక్టర్ అన్నా, ప్యాషనేట్ యాక్టర్స్, వీళ్ళందరికీ ఏంటంటే ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలని ఉంటుందండి. ఆ తపనతోనే వాళ్ళు కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకోలేకపోతారు. ఇదే రిలీజ్ చేద్దామా, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసి రిలీజ్ చేద్దామా, ఇంకొంచెం మార్చి చేద్దామా. దీనివల్ల డీలేస్ అవుతూ ఉంటాయండి. ఆ డీలేస్ వల్ల థియేటర్స్ లో సినిమాలు పైప్ లైన్ అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటది. ఇది ఎవరి చేతుల్లో లేదు. ఇది మేబీ ఒక రకంగా దీనివల్ల మన తెలుగు సినిమాలు నార్మల్ గా వేరే సినిమాలు, వేరే లాంగ్వేజ్ మూవీస్ కి ఎక్కువ ఆదరణ రావడానికి కారణం ఇదే అయ్యి ఉండొచ్చు. అంటే చూడండి, అందుకనే మా ప్రయత్నం కూడా ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ సినిమాలు కొంచెం తక్కువ తెలుగులో చూసుకుంటే, అయితే మరీ చిన్న సినిమాలు, లేదంటే మీడియం రేంజ్, బిగ్ రేంజ్. సో ఈ బడ్జెట్ ఏదైతే మేము పెట్టి వర్క్ చేసామో, ఈ టైప్ ఆఫ్ లైక్ యూనో బడ్జెట్స్ చాలా తక్కువ. సో ఆ గ్యాప్ ని ఏమైనా ఫిల్ చేయగలుగుతామేమో అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాము. సో ఇది వర్కౌట్ అయితే ఇలాంటి బడ్జెట్ లో మేము కూడా మల్టిపుల్ ఫిల్మ్స్ కొంచెం ఫాస్ట్ గా చేసి, గ్యాప్ ఉన్నప్పుడు ఆ గ్యాప్ లో మేము ఇలాగా వదిలే ప్రయత్నం అయితే ప్లాన్ చేస్తాం. అక్కడ స్పేస్ ఉంటే మీరు క్రియేట్ చేయడానికి రెడీ ఉన్నారు, స్పేస్ క్రియేట్ చేయడానికి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి మీరు దుల్కర్ గారిని గెస్ట్ గా పిలవడానికి మేజర్ రీజన్ ఏంటి? అంటే లైక్ ఫ్యూచర్ లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా దుల్కర్ గారితో మీ ప్రొడక్షన్? అంటే వన్ ఆఫ్ ద ప్రెజెంటర్ ఎవరైతే ఉన్నారో మా సినిమాకి, పవన్ సాధనేని, ఈజ్ ఆల్రెడీ మేకింగ్ ఎ ఫిల్మ్ విత్ దుల్కర్ గారు, ఆకాశంలో ఒక తార. సో ఆ రిలేషన్షిప్ తోటి దుల్కర్ రావడం జరిగిందండి. అండ్ వి ఆల్ లవ్ హిమ్. అండ్ ఆఫ్ కోర్స్ చాలా మందికి అండ్ ఆయన రావడం అనేది బాగా హెల్ప్ అయింది. హ్యాపీగా లైక్ యూనో మేబీ లైక్ యూనో ఒక కథ, మంచి కథ సెట్ అయ్యి ఉంది ఆల్రెడీ. ఒక కథ ఒకటి మేము డిస్కస్ చేస్తున్నాం పవన్ తోటి, అన్ని సెట్ అయితే వి మే వర్క్ విత్ హిమ్ వెరీ సూన్ అగైన్ ఫర్ అనదర్ ఫిల్మ్ విత్ దుల్కర్ గారు అంటారు. అంటే అదే పవన్ చేతుల్లో ఉంటుందండి, హౌ హీ ఈస్ గోయింగ్ టు డీల్ ఇట్ అనేది. Okay. Yeah, we have aspiration definitely.
ఫుల్ఫిల్ అవుతుందో లేదో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ ఫైనలైజేషన్. సూపర్. సో మొత్తానికి యాక్చువల్గా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రూత్ ఆర్ డేర్ లాగా ఆడదామండి అందాం అనుకున్నాను. బట్ ఆఫ్ కోర్స్ మీరు చేసిందే డేర్ ఏంటంటే ప్రొడ్యూసర్ చేసే పని డేర్గా కొంచెం ఇన్వెస్ట్ చేయడము. సో అది ఆల్రెడీ డేర్ చేశారు కాబట్టి ఒక ట్రూత్ క్లియర్గా గాయపడ్డ సింహం గురించి మన ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు? ఎలాగో ఇది సీరియస్ మ్యాటర్ నవ్వద్దన్నారు కాబట్టి సీరియస్గా ఏం చెప్తారు? మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి, చాలా సర్ప్రైజెస్ ఉంటాయి సినిమాలో. ఆ సర్ప్రైజెస్ ని మీరు ఇప్పుడు ఎలా అయితే మేము టీజర్ రిలీజ్ చేసినప్పుడు సింపుల్ గా ఒక పాయింట్ చెప్పాం, ఆ తర్వాత బ్రూటల్ ధర్మ అని చెప్పి ఒకటి రిలీజ్ చేసాం, దాంట్లో చిన్న క్రైమ్ యాంగిల్ చెప్పాం, ఆ తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకొక సర్ప్రైజ్ రిలీజ్ చేసాం. థియేటర్ లో మీకు ఇంకా చాలా సర్ప్రైజెస్ రాబోతున్నాయి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అంతే. ఓకే, సూపర్. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు కూడా ఈసారి ఇంకొంచెం గట్టిగా స్ట్రాంగ్గా చాలా జాగ్రత్తగా కంటెంట్ కూడా చేస్తారని అనిపిస్తుంది. సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. ఆఫ్ కోర్స్ సినిమా అయితే కొంచెం హిట్ అవుతుంది, కంటెంట్ నచ్చుతుంది, ఎందుకంటే ట్రైజర్ కూడా బాగా నచ్చింది మాకు. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.